నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీ రియంబర్స్మెంట్ ను విడుదల చేసిన సీఎం జగన్. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్లాఘించిన నేతలు. నూట 25 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్న సీఎం జగన్. సంఘీభావంగా గుంటూరులో 2K వాక్. జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుంచి లబ్దిదారులు తీసుకున్న రుణాలపై వడ్డీ రియంబర్స్మెంట్ ను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా 31,19,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలను తమ ప్రభుత్వం అందించిందన్నారు. ఇప్పటికే అందులో 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం 2.7 లక్షలు ఖర్చు అవుతుందని, మౌలిక సదుపాయాల కోసం మరో ₹1,00,000 ఖర్చు అవుతుందన్నారు. పావుల వడ్డీకే 35,000 చొప్పున రుణాలు ఇప్పిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇళ్ల లబ్దిదారులు బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీని రియంబర్స్ చేయిస్తున్నట్లు చెప్పారు. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.90 కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. 77,373 మంది నాక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి ₹35,000 చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో ₹47 కోట్ల ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద ₹54 కోట్ల అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 monthsలోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ₹35,000 వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ, తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ నేడు ఆవిష్కరించనున్నారు. దీనికి సంఘీభావంగా గుంటూరులో వాక్థాన్ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు వాక్థాన్ జరిగింది. మంత్రి విడుదల రజని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గిరి, మేయర్ కావటి మనోహర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్క మాణిక్యవర ప్రసాద్, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, కమిషనర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించనున్న సందర్భంగా ఈ వాక్ నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని మంత్రి విడుదల రజనీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంతోషంగా మరి ఉంటున్నారంటే దానికి కారణం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అడుగులు వేస్తున్నారనేటువంటి సంకేతం. మరి మన ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని రేపు చేపట్ట
చేపట్టబోతున్నటువంటి సందర్భంలో మనందరం కూడా మరి వెళ్ళి మరి ఈ కార్యక్రమంలో భాగమయ్యి మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనికి రేపు మనందరం కూడా ఒక మద్దతుగా నిలబడాలని కోరుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళన్నా కనీసం హాజరయ్యే విధంగా ఆ పుణ్యమూర్తి యొక్క విగ్రహాన్ని దర్శించుకొని మనం ఒక చైతన్యవంతంగా ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు రావాలని కథలు రావాలని ఈ రోజు కలెక్టర్ గారి నాయకత్వంలో, కమిషనర్ గారి నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండమైన ప్రదర్శన చేశాం. మన గుంటూరు లార్జ్ సెంటర్ లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రావడం జరిగింది. మీ అందరికీ ఇదే ఆహ్వానం. ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళన్నా వచ్చి ఆ సమతామూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని భవిష్యత్తులో మన దేశం ఎలా ఉండాలి, మన రాష్ట్రం ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమంలో మనందరం పాల్గొనాలని చెప్పేది నా స్వాగతంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందరినీ స్వాగతం తెలియజేస్తూ జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు అని నేతలు అన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి నాని, నసీర్, డేగల ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు పాల్గొని రక్తదానం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అనునిత్యం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని నేతలు గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని నాయకులు తెలిపారు. నాడు అన్న తారక రామారావు గారు ఏ దిశగా ఆలోచనలు చేశారో మారుతున్న సమాజానికి అనుకూలంగా ఆ పథకాలను కొనసాగిస్తుకుంటూ మరింతగా ముందుకు తీసుకెళ్తూ నూతనత్వాన్ని సంతరించుకుంటూ కొత్త కొత్త ఆలోచనలతో నవ సమాజానికి అనుకూలమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి కొనసాగిస్తూ ఉన్నారు. తెలుగుదేశం విధానం కూడా ఇదే రకంగానే ముందుకెళ్తుందని భావిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మరెప్పటికీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని మర్చిపోదు. అలాగే తెలుగు జాతి ఉన్నంత వరకు నిండైన రూపంతో ఉన్న తారక రామారావు గారు ఎప్పటికీ చిరంజీవిగానే ఉన్న, నేటికి చనిపోయినా కూడా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని భావిస్తూ సంక్షేమానికి ఈ దేశంలో పెద్దపీట వేసినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారి ఆ పరంపరని కొనసాగిస్తూ ఈ రోజున అదే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అతను ఏదైతే ఆశయాల కోసం పోరాడారో ఆ పోరాట పటిమని ఈ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తలు అందరం కూడా ఆ ఏదైతే దావు చూయించాడో ఆ బాటలో మనందరం కూడా పయనిస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు చూపించినటువంటి కార్యక్రమంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈయన పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు కూడా గుడ్డ నీడ ఉండాలని ఒక సంకల్పించి ఒక 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఒక జనతా వస్త్రాలు కానీ, ప్రతి వాడికి ఒక ఇల్లు కానీ, అట్లాగే పెన్షన్ స్కీమ్ కానీ పేదలకి, ఇట్లాంటివన్నీ, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత అన్నదానం కానీ, మహిళలకి ఒక ఆస్తిలో సగం భాగం వచ్చేటట్టుగా వాళ్ళకు కూడా హక్కు వచ్చేటట్టుగా కల్పించిన మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో నందమూరి తారక రామారావు గారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు లబ్దిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 27,200 ఇళ్లు మంజూరు అయితే ఇప్పటి వరకు 16,000 ఇళ్లను పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున 52,000 మందికి 184.13 కోట్ల రూపాయలను లోన్గా ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు కట్టవలసిన 1.70 కోట్ల రూపాయల వడ్డీని 11,088 మంది లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా పరిషత్ చైర్పర్సన్
ఎనీ క్రిస్టీనా, జాయింట్ కలెక్టర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ వడ్డీ పావుల వడ్డీకి రుణం అందించి ఏదైతే గృహాలు నిర్మాణానికి ఇచ్చారో ఆ అమౌంట్, ఆ వడ్డీ రాయితీని ఈ రోజున వారి అకౌంట్లకే జమ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఈ కారణంలో మనము 52,223 మంది ఎస్హెచ్జిలో ఉన్నటువంటి సభ్యులు 182,78,00,000 రూపాయలు మనం లోన్ రూపంలో వీరందరికీ కూడా ఇప్పటికే శాంక్షన్ చేశాం. ఇందులో ఈ రోజున 11,088 మందికి 1,70,41,890 రూపాయలు వారి అకౌంట్కి ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కింద జమ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రకంగా ఒక సైడు 1,80,000 రూపాయలతో ఇల్లు శాంక్షన్ చేసి, తర్వాత ఉచితంగా ఇసుక సప్లై చేసి, స్టీలు సిమెంటును మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటుకు సప్లై చేసి, అయినప్పటికీ ఆ డబ్బు కూడా ఇంటి నిర్మాణానికి పూర్తిగా సరిపోదేమోనని ఇంకో 35,000 రూపాయలు పావుల వడ్డీకే రుణాన్ని అందజేసి అన్ని రకాలైన చర్యలు తీసుకొని ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. పేదలందరికీ కూడా ఇల్లు లేని వారు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. 38వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇవ్వడం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కొత్తపేటలోని అర్బన్ టీడీపీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా డేగల ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు. రాజకీయాల్లోకి కొత్త వరవడి తెచ్చి బడుగులను రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే తపనతో టీడీపీ పార్టీని స్థాపించి తెలుగువారి గౌరవాన్ని కీర్తి పతాకంలో నిలిపారన్నారు. మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం శాసనమండలి ప్రసంగాల సంకలనం మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ గుంటూరులో జరగనుంది. జనవరి 21న ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. 16 ఏళ్ల పాటు శాసనమండలి సభ్యులుగా ఉన్న విటపు బాలసుబ్రహ్మణ్యం అనేక అంశాలను సభ దృష్టికి తెచ్చి వాటి పరిష్కారంకు కృషి చేశారని అన్నారు. పుస్తకావిష్కరణకు సంబంధించిన ఇన్విటేషన్ను బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆనాటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించి అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఈ 16 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి ప్రసంగాలని మండలిలో మాస్టారు అనే పేరుతో పుస్తకంగా ప్రచురించడం జరిగింది. ఆ ప్రసంగాల సంకలనం పుస్తకం ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి గుంటూరులో ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఈ ఆవిష్కరణ సభకు శాసనమండలి చైర్మన్ శ్రీ కె మోషన్ రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరణ చేస్తారు. అలాగే శాసనమండలి సభ్యులు ఐ వెంకటేశ్వరరావు, పాకాలపాటి రఘువర్మ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ కార్యక్రమానికి హాజరై ఈ సభను విజయవంతం చేయాలని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ఈ రోజు జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రజాస్వామ్యవాదులంతా తరలి రావాలని ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. అంబేద్కర్ ఫిలాసఫీని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగుతుందని అన్నారు. ఇప్పటిదాకా పల్లెల్లో ఊరికి దూరంగా ఉన్నటువంటి కోటాను కోట్ల విగ్రహాలు ఈరోజు విజయవాడలో స్వరాజ్య మైదాన్ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతా ఉన్నాడు. అంబేద్కర్ వాదులంతా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సగర్వంగా చదువుకునే హక్కు లేదనే వాడికి, ఎక్కువ కాలం బ్రతికే హక్కు లేదనే వాడికి, లేకపోతే మానవ హక్కులు లేవనే వాళ్ళకి, లేకపోతే ఈ విధంగా బ్రతకాలని చెప్పే వాళ్ళకి ఆదర్శంగా ఉండే అంబేద్కర్ ఫిలాసఫీని తనకు అందినటువంటి 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ ఫిలాసఫీయే నాకు ఆదర్శం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే ఈ దేశానికి ఆదర్శం అని చెప్పడమే కాక ఈ జాతులన్నీ ఊరికి దూరంగా అంబేద్కర్ని పెట్టుకొని అక్కడక్కడ సగర్వంగా బ్రతుకుతున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆకాశమంత ఎత్తులో ఉండే అంబేద్కర్ అనే ఒక ప్రపంచ మేధావిని, జ్ఞానిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాడు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెలుగు యువత రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో అధ్యక్షులు తెరాలి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం మహాదానం అని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు, గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బ్రహ్మిణి గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం పిలుపునిస్తూ ఉంటారు. అలాగే వారి స్ఫూర్తితో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎంతో అన్నగారికి రక్తదానంతో నివాళులర్పించడం పూర్వజన్మ సుకృతంగా ప్రతి సంవత్సరం భావిస్తూ తెలుగు యువత ప్రతి సంవత్సరం అన్నగారికి వర్ధంతి రోజున రక్తదానం ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు సేవా హృదయంతో రక్తదానంతో అందరినీ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి అట్లాగే రక్తదానం మహాదానం అని పిలుపునిస్తూ ఈ రోజు జరగనున్న స్మృతి వన ప్రారంభ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సమాచార శాఖ కమిషనర్ శామ్యూల్ జోనాథన్ పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభం కానున్న కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ రచనలతో వెనుకబడిన వర్గాల ప్రజలు ప్రత్యేక హక్కులను అనుభవిస్తున్నారన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. అంబేద్కర్ కృషిని గుర్తించి 400 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి స్మృతి వనం నిర్మించడం అభినందనీయమన్నారు. 200 అడుగుల ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహము రేపు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. దీనికి ప్రజలందరూ అన్ని వర్గాల వారు కూడా విజయవాడకి 3 గంటల ప్రాంతంలో చేరుకుంటే అక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మీటింగు, తర్వాత 6 గంటల సమయంలో ఈ మహనీయుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అన్ని ఏర్పాట్లు చేసింది. మిత్రులారా, ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారు రగిల్చిన సామాజిక విప్లవాన్ని నినాదమే ఈరోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని ప్రభుత్వాలకు ఒక స్ఫూర్తిదాయకంగా చూస్తున్నాం. ఒక విశాలమైన ఎయిర్ కండిషన్ ప్రాంగణం కూడా ఉంది. అట్లాగే వాటర్ ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్, మార్నింగ్ వాకు, ఈవినింగ్ వాకు ఆ స్టాట్యూ చుట్టూ కూడా ప్రజలందరూ స్వేచ్ఛగా ఆ విగ్రహం చుట్టూ తిరుగుతూ అంబేద్కర్ని ఉదయాన్నే అంబేద్కర్ విగ్రహం చూసి స్ఫూర్తి పొందేలాగా మన ముఖ్యమంత్రి గారు దీన్ని తయారు చేశారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఉయ్యూరు ఫౌండేషన్ ప్రతినిధి వాసిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. పేద ప్రజల అన్నార్తిని తీర్చేందుకు నల్లచెరువు 3 బొమ్మల సెంటర్ వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉయ్యూరు శ్రీనివాస్ గారి సహకారంతో మొబైల్ అన్నా క్యాంటీన్ ఈరోజు నల్లచెరువు 3 బొమ్మల సెంటర్లో ప్రారంభించడం జరిగింది.
ఇది రోజు ఇక్కడ డైలీ 12 గంటలకి ఇక్కడ మొబైల్ క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా విద్యానగర్లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోపుడు బళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిమ్మల శేషయ్య ఈ పంపిణీని చేశారు. బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమ పనులను కమిషనర్ కీర్తి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించడానికి వివిధ రకాల క్రీడల్లో వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీధర్, ఏఈ సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్మృతివనం ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక సమత సంకల్ప కార్యక్రమంలో భాగంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి ప్రారంభించిన అనంతరం తోటి సిబ్బందితో కలిసి రక్తదానం చేశారు. స్మృతి వనం ప్రారంభోత్సవంలో భాగంగా సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తం కొరతను అధిగమించేందుకు చేపట్టిన సేవా కార్యక్రమాల్లో యువత పెద్ద సంఖ్యలో పాలు పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది డాక్టర్స్ వాలంటరీగా వచ్చారు. సో ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ మనకి 97 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన ఉమామహేశ్వరరావు గారు కూడా వచ్చి ఉన్నారు, బ్లడ్ డొనేషన్ చేశారు. సో ఇలాగ వాలంటీర్గా వచ్చిన వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాగ ప్రతి యువకులందరూ కూడాను ఈ సమాజ సేవలో భాగంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ జరుగుతున్నప్పుడు వాలంటీర్గా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి చాలామంది ప్రాణదాతలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 34వ డివిజన్ సీనియర్ టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సినీ ప్రపంచంలోనూ రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని మన్నవ మోహనకృష్ణ కొనియాడారు. ఒక మహానటుడిగా, ఒక మహానాయకుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప నటుగా ప్రపంచంలోని ఏ నటు పోషించిన పాత్రను పోషించిన ఒక మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక ఏ పాత్ర పోషించినా కూడా తనకు మరెవరూ సాటిలేని విధంగా ఒక నభూతన భవిష్యత్తు అన్న రీతిలో అనేక గొప్ప పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఒక మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని సాధించి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కి తనంత వాణి చేసిన ప్రజలకి కూడు గుడ్డ నీడ అందించాలనే ఉద్దేశంతో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆయన మరణం లేని జనం నందమూరి తారక రామారావు గారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఆర్థిక పర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19 నుంచి దశల వారీగా నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే పాత పెన్షన్ విధానం అమలుకు అంగీకరిస్తారో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ నేత సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాలా సేవ చేశారు. 13 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా ప్రమాణ చేసి వేతన సంక్షేమం, ఇంకా వసతి మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఆయన ఆ ప్రస్థానం నడిపారు.
ఈరోజు ఘనసానుభూమ విశ్వవిఖ్యాత పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మా కృతజ్ఞతలు అందిస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు బ్రాడీపేటలోని సాయి దీన జనసేవా సమితిలో ఘనంగా జరిగాయి. బాలమహానాడు అధ్యక్షుడు కొర్రపాటి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నా నాగరాజు పాల్గొని అంధ విద్యార్థులకు దుప్పట్లు, భోజనాలను పంపిణీ చేశారు. పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పలు రకాల సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అందరూ ప్రేమించే వ్యక్తి ఎన్టీ రామారావు అని, వందల సినిమాల్లో నటించి ప్రజల మన్ననలను పొందారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. కార్యక్రమంలో పాలపర్తి రాము, జాన్ సైదా, ఈమని చంద్రశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలనే ఒక నినాదంతో మా సోదరుడు సురేష్ మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఆయన తరపున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వారికి మరి ఈరోజు మధ్యాహ్నం భోజనాన్ని కూడా వారందరికీ కూడా సమకూర్చడం జరిగింది. అయితే ఒకటి, ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారిని ఏ ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలు అతీతంగా అందరూ కూడా ప్రేమించే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఒకటే, ఆయన తీసుకున్నటువంటి సిద్ధాంతాలు ఈ రాష్ట్ర ప్రజలకి, అది చలనచిత్రంలో కావచ్చు, చలనచిత్రంలో కూడా 300 పైసలకు సినిమాలు ఆయన పనిచేసినటువంటిది. మనకి ఏదైతే ఎన్టీ రామారావు గారు మంచి ఆదర్శాలు, ఏదైతే చెప్పిన మాట మీద నిలబడతాం అనేది జరుగుతుందో, 2 రూపాయల కిలో బియ్యం అనే కానీ, మద్యపాన నిషేధం అనే కానీ, ఆడవాళ్ళకి సమాన హక్కులని, ప్రతి ఒక్క దాంట్లో తెలుగువారిని గర్వంగా ఈరోజు తల ఎత్తి చెప్పుకునే విధంగా చేసిన వ్యక్తి, మహనీయుడు, గొప్ప వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఈ యొక్క వ్యక్తిని ప్రతి ఒక్కరు పార్టీల అతీతంగా జరుపుకునే ఒక కార్యక్రమం ఎన్టీ రామారావు గారి వర్ధంతిని సందర్భంగా ఎంతో గర్వపడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా 33వ డివిజన్ బ్రాడీపేట 6/20 నందు ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు వజ్జా రామకృష్ణ, వజ్జా సూర్యం ఆధ్వర్యంలో నివాళులు అర్పించి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి. జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. బ్రాహ్మణపల్లి ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్న బాలికపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రుద్రపోగు సురేష్ మాదిగ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, పల్నాడు జిల్లా మరియు గుంటూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీరు రేపు 125 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సామాజిక న్యాయం పేరుతోటి విగ్రహాన్ని నిలబెట్టడం కాదండి, ఈ రాష్ట్రంలో దళితుల మానాలకు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని నేను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్సీలు, దళిత ఎంపీలందరికీ కూడా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అదే అమాయకులైనటువంటి మన దళితుల ప్రాణాల కోసం, మన దళితుల అవమానాల పట్ల, మన దళితుల దాడుల పట్ల మీరు నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో శంకర్ కంటి ఆసుపత్రి, పెదకాకాని బృందం అశోక్ నగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభకు అశోక్ నగర్ శాఖ కార్యదర్శి ఆకిటి రామచంద్రుడు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, సిపిఐ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గతంలో మంగళగిరిలో కూడా ప్రతి వార్డులో కూడా పెట్టాం. ఇక్కడ కూడా అన్ని వార్డుల్లో, అన్ని డివిజన్లలో ఇలాంటి కార్యకలాపాలు పెట్టి అంధత్వ నివారణ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములు చేయడానికి ముందుకొచ్చినటువంటి అశోకనగర్ శాఖ వారిని, ముఖ్యంగా రామచంద్రుడు, అరుణు వీళ్ళని, అలాగే అంధత్వ నివారణ సంస్థ వారిని హృదయపూర్వకంగా సిపిఐ జిల్లా సమితి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తూర్పులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి నసీర్ అహ్మద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జుజూరి మల్లికార్జునరావు, చిర్రావూరి సాంబశివరావు, కేతపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ఒక సినీ రంగానికే కాదు, దేశంలోనే రాజకీయ రంగానికి ఒక నూతన వరుడిని సృష్టించినటువంటి మేధావి ఎన్టీఆర్ గారు. ముఖ్యంగా పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటే, నూతనంగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు సంక్షేమ కార్యక్రమాలు తామే దిక్కు అని చెప్తూ పేదవాడికి పట్టెడన్నం పెట్టేటువంటి పరిస్థితులు లేవు. కట్టుకోవడానికి ఆ రోజు కూడుగుడ్డ నినాదంతో అనేక మంది పక్కా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంతో పాటు మహిళలకు సమానమైనటువంటి హక్కు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఒక వినూతనమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు దేశ చరిత్రలోనే ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. కమిషనర్ కీర్తి ఏటుకూరు రోడ్లోని బృందావన్ అపార్ట్మెంట్ నుండి నిర్మాణం జరుగుతున్న డ్రైన్ పనులు, బీఆర్ స్టేడియం వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక మరియు శాప్ అధికారులతో కలిసి పరిశీలించి పనుల వేగవంతంకు తగు ఆదేశాలు జారీ చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్సీ సుందర్రామిరెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, డీఈ శ్రీధర్, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జరగవలసిన ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల స్పందన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రద్దు అయినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు తెలిపారు. ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.